అరే ఏంట్రా ఇది? మేడం 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 ఉప్పు 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 ఉప్పేండి మేడం. ఇది మీ పేస్ట్ లో ఉప్పు ఉందా కాదా? యూట్యూబ్ ఛానల్స్ మేడం. ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరందరూ? మ్యామ్ యాక్చువల్లీ ఇంటర్వ్యూ చేద్దామని వచ్చాం మేడం. మ్యామ్ మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి మేడం? ఒక్క నిమిషం, మళ్ళీ అడగండి. మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి మేడం? అది సీక్రెట్ కదా. 32 టీవీ అని కొత్తగా పెట్టారా? యాక్చువల్గా మనిషికి ఎన్ని పనులు ఉంటాయి మేడం? 32. అందుకనే పెట్టాను మేడం. ఇవేంటి కొత్త కొత్త ఛానల్ పేర్లు? నాకు కూడా తెలియదు ఇప్పటి వరకు. రాజు యాదవ్ టీవీ అని పెట్టారా? ఎస్ మేడం. ఎవరిది? అది మా CEO నేమ్ మేడం. అది వెరీ నైస్, వెరీ నైస్. సీరియస్ చెప్పండి, మీ సక్సెస్ సీక్రెట్ అని చెప్పండి కరెక్ట్ గా. నా సక్సెస్ సీక్రెట్ నూడిల్స్. నూడిల్స్ నూడిల్స్. మన బ్రెయిన్ లో నరాలన్నీ ఇలా నూడిల్స్ లాగా ఉంటాయి కదా. మేడం చెప్పండి, ఇప్పటి వరకు మీరు 1500 సర్జరీ చేశారు, 1000 పల్సెట్లు మార్చారు. ఈ అచీవ్మెంట్ ని డాక్టర్ రాజీవ్ గారు సాధించి మీకు ఎలా అనిపిస్తుంది? ఏంటన్నారు మీరు ఇందాక? రాజీవ్ గారు 1500 సర్జరీలు చేశారా? ఎస్ మేడం. నేను ఆయన కన్నా ఒక్క సర్జరీ ఎక్కువ చేసి ఆ రికార్డ్ ని బ్రేక్ చేస్తా. 1500+. ఓకే మేడం. యాక్చువల్లీ ఒక దిస్ కాల్డ్ రాజు యాదవ్ టిక్కట్ కేస్. అవునా? పంపించమంటారా? పంపించండి. హలో హలో మేడం. హలో హలో మ్యామ్. ఏంటి ప్రాబ్లం? ఇది ప్రాబ్లం మేడం. బానే ఉన్నాడుగా నవ్వుతూ. అలా కాదు మేడం, ఇప్పుడు నవ్వుతూనే ఉంటాడు. ఎప్పుడైనా నవ్వితే కామెడీ, ఎప్పుడు నవ్వితే పిచ్చి అనుకునే ప్రమాదం ఉంది. ఎలా జరిగింది ఇది? క్రికెట్ ఆడుతుంటే ఫేస్ కి బాల్ తగిలింది మేడం. ఫేస్ కి గార్డ్ పెట్టుకోవచ్చుగా. సరే, ఫేస్ కి హెల్మెట్ పెట్టుకుంటారు కదా. ఎవరు పెట్టారు ఈ మ్యాచ్? ప్రశాంత్ రెడ్డి అని ఒక ఆయన, ఒకటి రాజేష్ కల్లేపల్లి మేడం. ప్రొడ్యూసర్ ఆఫ్ ద మ్యాచ్ అన్నమాట. ఇంతకీ నీ పేరేంటి? రాజు యాదవ్. మీరు మ్యాచ్ ఆడేటప్పుడు ఎవరైనా డీజే కొట్టారా? ఎవరు? ఏది యానిమల్ గై? ఓ, ఆయననే కొట్టింది మొత్తం అంటే ఆయన కొట్టి కొంచెం బిజీ అయిపోయారు మేడం. తర్వాత సురేష్ బొబ్బుల్ని తీసుకొచ్చాం మేడం. బలగం. మీకు అంపైర్ ఎవరు మ్యాచ్ కి? అంపైర్ ఈయన మేడం, కృష్ణమాచారి. ఈయన కృష్ణమాచారి. సో హీ డైరెక్టెడ్ ద కంప్లీట్ మ్యాచ్. గ్లామర్ ఏమైనా ఉందా మరి మ్యాచ్ లో? పక్కనే ఉంది కదా మేడం. నేను స్వీటీ మేడం. ఐ హర్డ్ తన పేరు అంకిత కరత్. స్వీటీ. ఓకే ఓకే. హాయ్ స్వీటీ. హాయ్. రాజు యాదవ్, కొన్ని టెస్టులు చేయించాలి, నువ్వు ఇలాగే ఉండిపోవడానికి గల కారణం ఏంటి అని టెస్టులు చేయించుకున్నా మేడం. వాళ్ళు గూగుల్ పేషెంట్స్ అయిపోతున్నారయ్యా ఈ మధ్య. సరే చెప్పండి, ఏం చెప్పారు? కామెడీ టెస్ట్ 3.9, ఎమోషన్ టెస్ట్ వచ్చి 4.5 వచ్చింది మేడం. సాంగ్స్ వచ్చి 4.8 మేడం. రియలిస్టిక్ 4.5. అమ్మా. సినిమాటిక్ 0.5 మేడం. సినిమాటిక్ 0.5 అంటే రియలిస్టిక్ ఎక్కువ ఉన్నట్టు కదా. రిపోర్ట్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఇతనికి పేరెంట్స్ ఎవరు లేరా? వదిలేసారు. ఇంతకీ కేర్ టేకర్ ఎవరు లేరా ఇతనికి? ఒక 2-3 years నుంచి కేర్ టేకింగ్ మేడం. పాపం చేసి బక్క చిక్కిపోయినట్టున్నాడు ఆయన. ఒక్క నిమిషం, 1 second. హలో, రూట్ కెనాల్ ట్రీట్మెంటా? అరే మర్చిపోయాను నేను. రూట్స్ ఓపెన్ అయిపోయాయా? సరే అయితే నువ్వు కెనాల్ క్లోజ్ చేసి. ఏంది మేడం అది? ఇచ్చిన పని చూద్దాం. మేడం ఎందుకు మేడం ఇది అని? పూజ చేస్తున్నారు మేడం. దేనికైనా ఫస్ట్ పూజ చేయాలి కదయ్యా. నేను ఒక పళ్ళ సెట్ ఒకళ్ళకి పెడుతున్నానంటే పూజ చేసి పంపిస్తాను. ఇవేంటి మేడం? సెకండ్ బ్రాంచ్ పెడుతున్నాను, ఆయుధ పూజ. ఇక్కడికి పంపించారు వాళ్ళు. పడుకో. ఐ హావ్ టు ఎగ్జామిన్. సారీ, లైట్ పనిచేయట్లేదు. ఇది ఇలా అవ్వగానే ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళావు? హేమంత్ దగ్గరికి వెళ్ళాను. ఆ హేమంత్ గారి దగ్గరికి వెళ్ళావా? నా దగ్గరికి రాకపోయావా? ప్రాబ్లమే లేకుండా చేసేవాడిని, చేసేదాన్ని. ఇంతకీ నువ్వేం తింటూ ఉంటావు? నూడిల్స్. ఆ నూడిల్స్ లోకి కొంచెం ఎగ్గిలా వేసేసి క్యాప్సికమ్ ఉల్లిపాయలు. సూపర్. మీరు డాక్టర్ కాదు మేడం, డాక్టర్ వెళ్ళాల్సి వస్తుందా?
యాక్చువల్గా డాక్టర్ వెళ్తే 4 లక్షలు అని చెప్పారు మేడం. చాలా తక్కువ చెప్పాడు, నా దగ్గర అయితే 6 లక్షలు అవుతుంది, 6 లక్షలు అవుతుంది. దట్స్ ఆల్ ద ప్రాబ్లం. ఇటు వచ్చి ఏం చేసినా తగ్గట్లేదు ఏంటి, అలాగే ఉండిపోయింది. రాజు యాదవ్ నువ్వు ఇలా అయ్యేలా లేవు, మేమందరమే ఇలా అయిపోతే బెటర్ అనిపిస్తుంది. హలో, జయమ్మ పంచాయతీలో చేసింది నేనే హీరోయిన్ గా. అవును, ఏంటి వితౌట్ మేకప్ ఎందుకు చేశానా, ఇంత చిన్న వయసులోనే అంత ఏజ్ క్యారెక్టర్ ఎందుకు పికప్ చేశానా, యాక్చువల్లీ నేను హీరోయిన్ గా చెయ్యాలా? డెఫినెట్లీ చేస్తాను, నేను హీరోయిన్ గానే చేస్తాను. యా, థ్యాంక్ యూ సో మచ్. కలుస్తాను. హే, నువ్వు నార్మల్ అయిపోయావయ్యా, అలా ఎలా అయిపోయావు? మేడం మీరు ఏదో కాల్ మాట్లాడారు మేడం, అప్పుడు జస్ట్ ఏదో తెలియకుండానే చిన్న చేంజ్ అయిపోయింది మేడం. అంటే నేను గ్లామర్ గా హీరోయిన్ గా చేస్తున్నాను అనగానే నీ నవ్వు ఆగిపోయిందా? ఎస్ మేడం, మీరు ఫోన్ లో జోక్ స్టార్ట్ చేస్తున్నారు, నా ఫేస్ మారిపోయింది మేడం. జోకులు వేస్తున్నావా? ఎవరు స్టార్ట్ చేశారు జోకులు? దట్ ఈస్ మై స్ట్రాటజీ. చూసావా ఎలా చేశాను నేను? థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. అసలు మీ రాజు యాదవ్ గురించి నేను ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరేమో కృష్ణమాచారి గారు, తినేమో అంకిత కరాటే కదా? కరాత్. ఓకే, అంకిత కరాత్ ఫస్ట్ మూవీ డెబ్యూ. ఆల్ ది బెస్ట్. సీను, నువ్వు ఫర్ ద ఫస్ట్ టైం ఇలాంటి ఒక బిగ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నావు కదా? కంగ్రాచులేషన్స్ సీను. ఈ టెలివిజన్ ఇండస్ట్రీలో నాకన్నా ఎవరైనా గెటప్ వేసారంటే అది నువ్వే సీను. నేను స్టార్ మైల్ లో ఎన్ని గెటప్లు, పంచావతారంలో ఎన్ని గెటప్లు. ఎస్, అవును. TV9 లో అప్పట్లో పంచావతారం షో చేసేటప్పుడు సీను కూడా అక్కడే వర్క్ చేసేవాడు వేరే షోకి. అమ్మాయికి కథ అయిపోయాను మేడం. కథ అయిపోయిన తర్వాత హీరో ఎవరని అడిగింది. గెటప్ సీన్ అన్న. గెటప్ क्या नहीं मैं क्या नाम है गेटअप क्या है गेटअप రాజు యాదవ్ నేడు నీ రాస్తాలోకి వచ్చాడు. తర్వాత ఈయన గురించి చెప్తే ఓ ఇవన్నీ క్యారెక్టర్ చూసి ఇతనా బడా యాక్టర్ ఫ్రేమ్ లో చోట. మా సినిమా బడ్జెట్ కంటే ఒక బడ్జెట్ చాలా ఎక్కువైందమ్మా. ఏంటది? స్టూల్ కి. ఓహో, మీ ఇద్దరిని మార్చేయడానికి. ఈయన మాత్రం ఈయన తలెత్తుకునేలా చేసిందమ్మా సినిమా. మీకు కూడా ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ కదండి? యా మేడం, అంటే ఇంతకు ముందు అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేశాను. విరాట పర్వము, నాది ఒకే కదా, స్పానిష్ ఫిలిం. అంటే ఈ కథే మీరు సీనుని బేస్ చేసుకునే రాశారండి? లేదు మేడం, ఇది ఒక రియల్ స్టోరీ, యాక్చువల్లీ ఒక రియల్ ఇన్సిడెంట్. రియల్ ఇన్సిడెంటా? ఎస్ మేడం. రియల్ గా ఎవరికైనా ఇలా ఉండిపోయిందా? కథ వేరు, ఈ రియల్ ఇన్సిడెంట్ వేరు. ఇలా ఉంది మేడం. లక్ష్మీపతి బాలాజీ అని మన ఇండియన్ క్రికెటర్. ఆయనకి సేమ్ చిన్నప్పుడు ఒక ఇది జరిగి ఆయనకు కూడా ఒక మజిల్ అయితే ఆయన అందుకే స్మైలింగ్ ఉంటాడు, ఎలా ఉంటాడు ఎక్కువ. సో జరిగిన కథకి ఒక రియల్ ఇన్సిడెంట్ అంటే ఇలాంటివి పెట్టేసుకొని అటాచ్ చేశారు. సూపర్ థాట్ అండి. ఈ కథలో చాలా రకాల ఎమోషన్స్ ఉన్నాయి మేడం. కోపము, ఆవేశము, దుఃఖము, బాధ, సంతోషం, అన్ని చాలా ఎమోషన్స్ ఉన్నాయి. డ్రామా ఎక్కువ ఉంది. టీజర్ లో చూసాము, చాలా అసలు ఫుల్ స్ట్రగుల్ అయిపోతున్నాడు. సో అలాంటి ఎమోషన్స్ అన్ని నవ్వుతూ పండించాలి అంటే no one can do, only getup can do. అందులో ఈ మధ్య హనుమాన్ సూపర్ సక్సెస్ కొట్టేసావు సీను, కంగ్రాచులేషన్స్. సీను, నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు మలయాళం మూవీస్ లో ఒక జనగణమన గానీ, లేకపోతే గ్రేట్ ఇండియన్ కిచెన్ గానీ, లేదా డ్రైవింగ్ లైసెన్స్ మూవీస్ చూస్తే ఆయన యాక్టర్ ఉన్నారు కదా విన్యార్ముడ్, అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ నీకు కరెక్ట్ గా సెట్ అవుతుందని అనిపిస్తుంది. ఇలా వచ్చినవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవాలనుకుంటున్నా మేడం. అంతే, మనం వచ్చినవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాము. అలాగే మీకు మ్యూజిక్ డైరెక్టర్ వెరీ గుడ్. యా, ఆయన చేశారు, అలాగే సురేష్ బొబ్బిలి గారు చేశారు. పాటలు బాగున్నాయి. ఈ అమ్మాయి ఏంటి ఇందులో ప్రొఫెషన్? బోలో క్యా హై క్యారెక్టర్? She is very focused. She knows what she wants to do in life, and she has a very strong personality. Okay. And from the beginning, she's not giving any, bhav to Raju, but still he's running after her. I think girls should be like that only. Story bol do pura. No, but I'm just saying, baseline. Yeah. She's like baseline. Base, not base. నువ్వు ఇప్పుడు పంచ్ వేయాలి, ఆ అమ్మాయికి ఆ పంచ్ ఏంటో కూడా అర్థమయ్యేలాగా చెప్పాలి. ఇది చాలా కష్టం. ఇది నీకు ఎలా అనిపించింది సినిమా షూటింగ్ లో? మేడం రెడీ టేక్ తీసుకున్నాం. సీను ఏ డైలాగ్ కొన్సా థా అంటే ఈయన ఆమెకు నేర్పించడం, చెప్పడం, ఆమె రిహార్సల్ చేయించి చదివారు. ఒక్క నిమిషం రిహార్సల్ చేయించి అమ్మాయి డైలాగ్ వస్తుండే ఈయన నా డైలాగు మర్చిపోతాడా?
రెండిట్లో ఒకటి జరుగుతుందండి, మీకైనా హిందీ వస్తుంది లేదా అమ్మాయికైనా తెలుగు వస్తుంది. లే ఆ అమ్మాయి మొత్తం హిందీ మర్చిపోయేలా చేస్తున్నాను. आपका हिंदी बोलो. मेरा हिंदी तो थोड़ा गलत. अरे मुझे पता है कि आपकी हिंदी भी बहुत अच्छी है, जैसे मेरी शुद्ध हिंदी है, आप भी बात कर सकते हैं. कौन बोला था ये बात? So best scene in the movie ఏంటి? When Sweetie's entry is there. Sweetie's From there, entry. every scene is best scene. బా ఇలా అనింది ఇప్పుడు ఇలా కత్తమ్మ ఫిలియా. మేడం ఒక షార్ట్ చేశాం మేడం, 4 minute షార్ట్ సీను. అందులో ఒక 3-4 pages డైలాగ్స్ ఉంటాయి, 2-3 రకాల ఎమోషన్స్ ఉంటాయి, లొకేషన్ షిఫ్ట్ కూడా ఉంటాయి. గింబల్ తో అలా మొత్తం 4 minutes నవ్వుతూ 4 పేజీలు డైలాగ్ చెప్పేసి అందులో మీరు చూడండి మేడం. చూసిన తర్వాత సీను నా తర్వాత నువ్వే చేయగలవు, నా తర్వాత నువ్వే చేయగలవు. 100% ఒప్పుకుంటా. నాకేంటంటే చిన్న దీంట్లో బిజీ అయిపోయి దీన్ని పట్టించుకోలేదు కానీ కరెక్ట్ గా. నన్ను పట్టించుకోలేదు సీను, నన్ను పట్టించుకోలేదు. మీరు జయమ్మ దాంట్లో దాన్ని మొత్తం నేను శ్రీకాకుళం వెళ్ళిపోయి నేను అక్కడ బతికేసా. ఇంట్లో క్యారెక్టర్ లో జెన్యూనిటీ కనిపిస్తుంది. ఏది చేసినా మనం జెన్యున్ గా చేయాలి కదా సీను. నీకు బెస్ట్ అనిపించిన సీన్ ఏంటి ఇందులో? మీరు టీజర్ లో కూడా చూసారు, ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇద్దరుకుంటూ వెళ్తాం, దాని తర్వాత ఒక సీన్ చేశాను అనమాట. అవును సీను, అది చాలా రిస్క్ గా అనిపించింది నాకు. పైగా నాకు సీనుతో ఏంటంటే అంతకు ముందు కూడా చెప్పేదాన్ని, ఈవెన్ కామెడీ చేసేటప్పుడు కూడా పీక్స్ చేసేస్తాడు, ఆ నరాలన్నీ కూడా కట్ అయ్యేంత లెవెల్లో చేసేస్తూ ఉంటాడు సీను. వద్దు, నెక్ మజిల్స్ ఇవన్నీ చాలా ఎక్కువ స్ట్రెయిన్ అవుతాయి అని. ఇక సినిమా అనేసరికల్లా ఇంకే రేంజ్ లో చేసుంటాడా అని. ఈ సినిమాలో అలాంటిది అంటే నవ్వుతూ చెప్పేటప్పుడు ఇవన్నీ పెయిన్ వచ్చేటివి అని చెప్తుండే సార్ మేడం. తర్వాత ఇంకొకటి ఏమైందంటే స్లాప్ ఒకటి మదర్ కొడుతుంది, అది కొద్దిగా మిస్కమ్యూనికేషన్ అయ్యి చెవుకి తగిలిందా? అవును కరెక్ట్. అది ఒక 6 months ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఓ కర్ణబేరి. అది నాకు భలే అనిపించింది. నాకు ఎక్కడో బుల్లెట్ సౌండ్ ఉంటే ఇక్కడ వాళ్ళ సౌండ్ వచ్చేది, అక్కడ ఎక్కడో డోర్ వేస్తే దూరంగా కూడా డీజే ఎఫెక్ట్ టూ మచ్ టార్చర్. ఎగ్జాక్ట్లీ. మరి ఇప్పుడు తగ్గిందా? కొంచెం అప్పుడప్పుడు విజిల్లు వస్తూ ఉంటాయి. సుజీ అప్పుడప్పుడు విజిల్ చూసుకోండి అంటే లెక్క, ఇది కూడా లెక్కడేస్తాం. అది ఆ పడేటువంటి షాట్. అప్పుడు ఇదంతా గీసుకుపోయిందమ్మా బాగా, ఈ శాండ్ అవి రజన ఉంటది కదా రోడ్డు మీద. నిన్ను అసలు చేసావా న్యాచురల్ పెర్ఫార్మెన్స్ అని? లేకపోతే ఏం చేయాలి అక్కడ, మనకు సీజీ పెట్టేంత ఇవి కాదు కదా బడ్జెట్లు. మీరు ఇంకా సినిమాలోకి వచ్చిన తర్వాత చూస్తే ఇంకా షాక్ అవుతారు. ప్రొడ్యూసర్స్ గురించి చెప్పండి. ప్రశాంత్ రెడ్డి గారు, రాజేష్ కల్లేపల్లి మేడం. ఓకే, వాళ్ళు కూడా ఫస్ట్ టైం ప్రొడ్యూసర్స్. వాళ్ళు ప్రొడ్యూసర్స్ అనొద్దు మేడం, డైరెక్టర్స్ అనాలి వాళ్ళని. సినిమాకి ఏం కావాలో అది అన్ని ఇచ్చారు. చంద్రబోస్ గారితో నేను పాటలు రాయించుకుంటా అంటే చంద్రబోస్ గారు ఇందులో పాట రాయడమే కాదు, పాడారు కూడా కదా. మంచి ఇమోషనల్ సాంగ్ అది. రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీ, యశస్వి, రామ్ మిరియాల, సో యానిమల్ మ్యూజిక్ అంటే హర్షవర్ధన్ రామేశ్వర్, అన్ని అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు ఇది కావాలి అంటే చలో ఇంకా ఇది ఇవ్వాల్సిందే. ఐ మస్ట్ థ్యాంక్ టు ఇలాంటి ప్రొడ్యూసర్స్, ప్రతి ఒక్క డైరెక్టర్కి ఫస్ట్ మూవీకి అని ఇలాంటి వాళ్ళు దొరకాలి. కరెక్ట్, యా. సో మేము థియేటర్స్కి వచ్చి వాచ్ చేస్తాము. హౌ ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్ ద మూవీ అనేది ఫైనలీ డెస్టినీ విల్ డిసైడ్. సో ఆల్ ది బెస్ట్ అండి మీ ముగ్గురికి, మీ టీం మొత్తానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా రాజు యాదవ్ టీమ్ కి మీరు ఇలా అపాయింట్మెంట్ ఇవ్వడం నిజంగా చాలా థ్యాంక్స్ అమ్మా. ఫీజ్ కట్టేసి గుల్గుల్ పే చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.